పిల్లలను ఉత్తమ పౌరులుగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక తాలూకా రైస్ మిల్లర్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. పండుంటి మగబిడ్డను కానీ ఆడబిడ్డను కానీ ఆరోగ్యవంతంగా కనాలనేటువంటి ఆలోచన ఆశీర్వాదం మీ అందరికీ అందిస్తూ మీకు మంచి ఆరోగ్యం ఉండాలి, మీకు పుట్టే బిడ్డకి మంచి ఆరోగ్యం ఉండాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఖచ్చితంగా ఇందాక సిడిపిఓ గారు చెప్పినట్లుగా ఆ పౌష్టికాహారాన్ని జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి పౌష్టికాహారం మీకు మాత్రమే కాదు, మీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటిది గుర్తించి ఆ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ప్రధానమంత్రి గారు ఎంతో సదుద్దేశంతో బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి నినాదంతో ఆడబిడ్డని రక్షించండి, ఆడబిడ్డని చదివించండి, ఇది మన యొక్క నినాదంగా మనం తీసుకుని క్రితం సంవత్సరం నుంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కార్యక్రమాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనేటువంటి ఆదేశాన్ని మా అందరికీ క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే మనం చూసుకుంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కొన్నిసార్లు కనబడతా ఉంటుంది. దాంతోపాటు లింగ నిర్ధారణ అనేటువంటిది చేయడం ద్వారా ఆడపిల్లలు పుట్టకుండా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా అది జరిగినా జరగకపోయినా ఆలోచన కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా చదువుకోవాల్సి వస్తే మగపిల్లడు చదువుకుంటాడు, ఆడపిల్లలు నీకెందుకు చదువు ఇంట్లో పనిచేసుకోవాలనేటువంటి భావజాలం ఇవాళకి కూడా మనకి కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది. అదేవిధంగా ఆడపిల్లకి సరైనటువంటి పోషకాహారాన్ని అందించాలనేటువంటి ఆలోచన చేయకుండా మగబిడ్డలకి బాగా పెట్టి ఆ తర్వాత మిగిలింది మాత్రమే ఆడపిల్లలకు పెట్టేలాగా, ఒకవేళ మిగలకపోతే వాళ్ళకి పెట్టకుండా ఉండేలాగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకి మగపిల్లలైనా ఆడపిల్లైనా సమానమే. ఆడపిల్లని బాగా చూసుకోవాలి, రక్షించాలి, బాగా చదువుకోవాలి, బాగా చదువుకునేలా చేయాలి, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన మన మనసులోకి రావాలి. తద్వారా సమాజం మొత్తం కూడా మంచి వైపు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకే మీ అందరికీ నేను మనం చేసేది ఖచ్చితంగా మనం ఆడపిల్లని చదివించడం అనేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకటి, ఆడపిల్లలకి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి. స్కూళ్ళలో డ్రాప్అవుట్ తగ్గించాలనేటువంటి మాట మనం చెప్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల ఆ మధ్య జరిగినటువంటి ఒక సవివరంగా జరిగినటువంటి ఒక సర్వేలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆడపిల్లలు ఎక్కువ మంది డ్రాప్అవుట్స్గా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే స్కూల్ పెడితే వాళ్ళకి అవసరాలు తీర్చే విధంగా సరైనటువంటి టాయిలెట్స్ లేకపోవడం ఉన్నారు. మగపిల్లలు అయితే ఏదో రకంగా కార్యక్రమాన్ని చేయగలుగుతారు, ఆడపిల్లలు అలా చేయలేక సిగ్గుపడి మేము స్కూల్కి వెళ్ళమనేటువంటి మాటలతో కూడా డ్రాప్అవుట్స్గా మిగిలిపోతున్నటువంటి మాట కూడా వినపడతా ఉంది. అటువంటి నేపథ్యంలో ప్రభుత్వం యొక్క బాధ్యత ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో కూడా ఆడపిల్ల గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం ఏదైతే ఉందో 3, 4, 5 తరగతులు వచ్చేటప్పటికీ హై స్కూల్లోకి మెచ్చి చేసేయడం, ఆ హై స్కూల్లోకి మెచ్చి చేస్తే ఆ హై స్కూలు వీరున్నటువంటి ఊరికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటే అక్కడ వరకు నడిచి వెళ్ళలేక పిల్లలు చదువు మానేయడం, 2వ తరగతితోనే చదువు మానేసే పరిస్థితి కూడా మనం చూసాం. ఆ 117 అనేటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవోను రద్దు చేయాలనేటువంటి ఆలోచనని లోకేష్ గారు ఇతర నాయకులు అందరూ కలిసి చేస్తూ ఉన్నారు. త్వరలోనే 3, 4, 5ని గతంలో లాగే ప్రాథమిక విద్యలోనే ఉంచి అదే స్కూల్లో ఉంచే విధంగా ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతుంది అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాము. ఆ కార్యక్రమం ఉంటే చాలా మంది పిల్లలు చదువుకోవడానికి ముందుకు వస్తారు. అది ఒక కార్యక్రమం అయితే ఇంకా పీడీ గారు చెప్పారు చైల్డ్ ట్రాఫికింగ్ గురించి. దీని మీద చాలా కాలం పనిచేస్తాం. పిల్లల్ని అక్రమ రవాణా అనేటువంటి మాట ఏదైతే ఉందో
ఆడపిల్లల అక్రమ రవాణా అనేటువంటి మాట ఇవాళ బాగా వినపడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. దీన్ని అరికట్టడానికి కేవలం ఏ ఒక్క వ్యక్తుల వల్ల, లేకపోతే ఏ ఒక్క అధికారులు, లేకపోతే అనధికారులు, రాజకీయ నాయకుల వల్ల మాత్రమే జరగదు. అందరూ కలిసి ఒక కన్వర్జెన్స్గా ఏర్పడి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి ఈ అక్రమాలను అరికట్టగలిగితేనే ఇది కంట్రోల్ చేయబడుతుంది. దానికి ముఖ్యంగా గతంలో కూడా చాలా సందర్భాల్లో పనిచేసాం. కమ్యూనిటీ విజిలెంట్ గ్రూప్స్ అనేటువంటి మాట, సిబిసిలు అనేటువంటి మాట మేము చాలా సందర్భాల్లో తయారు చేసాం. అంటే ఇక్కడ అక్రమ రవాణా జరగకుండా ఉండాలంటే, ప్రేమ పేరుతోటి పిల్లలు పాడైపోకుండా ఉండాలంటే ముందు తల్లిదండ్రుల్లో కూడా ఆ రకమైనటువంటి ఆలోచన రావాలి. కమ్యూనిటీ పిల్లల్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచన చేయాలి. అప్పుడు తల్లిదండ్రుల్లో ఆ భావం వస్తే పిల్లలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతిరోజు మనం గమనించగలిగితే వాళ్ళని ప్రేమ లేకపోతే ప్రేమ పేరుతో వంచబడేటువంటి కార్యక్రమానికి వెళ్లకుండా చూడగలిగేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. కనుక మనం పిల్లల్ని కన్నాం, వారిని చదువుకోవడానికి స్కూళ్ళకు పంపుతున్నాం, అంతటితోనే మన బాధ్యత తీరిపోతుంది అనేటువంటి మాటకి పరిమితం కాకుండా వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే అంశాలు ఏంటి, అంశాలు విని వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దాం అనేటువంటి మాటను కూడా మనందరూ దృష్టిలో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా పిల్లల్ని కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం ఇది ఐసిడిఎస్ వారి కార్యక్రమం మాత్రమే కాదు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మాత్రమే చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇది మెయిన్ స్ట్రీమింగ్ జరగాలి. ఈ పిల్లల అక్రమ రవాణా అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది మెయిన్ స్ట్రీమింగ్ జరగాలంటే మనం చేసుకునేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి ఒక్క దానిలో కూడా ఈ అంశం మీద మాట్లాడగలగాలి. ఎంఆర్ఓ గారు చేసే కార్యక్రమాలు, ఎండిఓ గారు చేసే కార్యక్రమాలు, లేదా మున్సిపల్ కమిషనర్ గారు చేసే కార్యక్రమాలు, వీటన్నింటిలో కూడా ఈ అంశం మీద మాట్లాడితే ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వస్తుంది. ఆ అవేర్నెస్ వచ్చినప్పుడు ఆ కన్వర్జెన్స్ ఏదైతే అంటున్నామో మనం స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకుని ఈ కార్యక్రమాన్ని అరికట్టడానికి మనం ప్రయత్నించగలుగుతాం అనేటువంటి మాటని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇందాక రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ చైల్డ్ మ్యారేజెస్ గురించి. చైల్డ్ మ్యారేజెస్ నిజం, అది ఏంటంటే ఎక్కడైనా సరే చైల్డ్ మ్యారేజ్ జరుగుతూ ఉంటే అక్కడ ఐసిడిఎస్ అధికారులు కానీ పోలీసు వారు కానీ వెళ్ళి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే వెంటనే ఎమ్మెల్యేకో లేకపోతే కొంచెం పై స్థాయిలో ఉన్న మంత్రి నాకో ఫోన్ వస్తుంది. ఏమంటే ఏదో కొద్దిగానే తేడా అంటే, ఒక 2 నెలలు తేడా అంటే ఏదో చెప్పి చేయించేయండి, వాళ్ళు పంపించేయండి అనే రికమెండేషన్స్ చాలా వస్తాయి. ఇది తిరిగి ఏమవుతుందంటే రాజకీయ నాయకుల్ని అటువంటి అరాచకాలకు ఉపయోగపడే విధంగా ఒక ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా నడుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలోనే నాకు బాగా తెలిసినటువంటి ఒక గ్రామంలో నాకు బాగా తెలిసిన వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను ఏదో జరిగింది, ఒక 2 నెలల్లో మైనారిటీ తీరిపోతుంది, కొంచెం వదిలేమనండి అనేటువంటి మాట చెప్పిన సందర్భం కూడా ఉంది. రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇటువంటి విషయాల్లో మనం కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే, కఠినంగా ఉండకపోతే ఇది ఒక పరంపరగా నడిచిపోయేటువంటి అవకాశం ఉంది. మీరందరూ కూడా గుర్తించండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మహిళా తల్లులు, మీ అందరికీ నేను చెప్తున్నాను, మనం 18 సంవత్సరాలు నిండితే కానీ వారిలో మానసిక పరిపక్వత కానీ లేకపోతే ఇతరత్ర ఆలోచనలు కానీ పూర్తి స్థాయిలో వికాసం చెందవు. అటువంటి పిల్లల్ని 18 ఏళ్ల లోపల ఉన్నటువంటి పిల్లల్ని పెళ్లి చేస్తే వారు ఆరోగ్యం మానసికంగా కానీ శారీరకంగా కానీ వారి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. కనుక మనందరూ కూడా ఒక దీక్ష తీసుకోవాలి, దీక్ష పట్టాలి. 18 సంవత్సరాలు నిండితే కానీ మా అమ్మాయికి పెళ్లి చేయాలనేటువంటి మాటని మీరందరూ నిర్ణయంగా తీసుకుంటేనే మనం సాధించగలుగుతాం అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లుగా మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏదైతే ఉందో మగపిల్లలకు కూడా ఖచ్చితంగా నేర్పాలి. సమాజంలో మగపిల్లలు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో వాళ్ళకి బయట ఉండేటువంటి అవకాశాల వల్ల వాళ్ళు కొంచెం విచ్చలవిడిగా ప్రవర్తించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మగపిల్లలకు కూడా ఇంట్లో నేర్పించాలి. ఆడపిల్లలతో ఎలా ఉండాలి, నీ చెల్లితో ఎలా ఉంటున్నావో, నీ అక్కతో ఎలా ఉంటున్నావో, అదేవిధంగా బయట ఆడపిల్లతో కూడా అలాగే ఉండాలనేటువంటి భావన వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పితేనే సమాజం బాగుంటుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఈ రకంగా మనం చూసుకుంటే ఆడపిల్లల యొక్క రక్షణ ప్రధాన ఉద్దేశంగా మనందరం కూడా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని మీకు మనం చేస్తూ, ఈ చైల్డ్ లేబర్ కానివ్వండి,
చైల్డ్ ట్రాఫికింగ్ కానివ్వండి, లేకపోతే చైల్డ్ రైట్స్ ఏదైతే ఇందాక చెప్పినట్లుగా ఆడపిల్లలు లేకపోతే మగపిల్లలు వచ్చి తల్లిదండ్రులు స్కూల్లో జరిగింది చెప్పడానికి ప్రయత్నిస్తుంటే మీరు వెళ్ళలేదనుకోండి, వాళ్ళ బాలల హక్కులు మీరు హరించినట్టే, బాలల హక్కులు మీరు కొట్టేసినట్లే. వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి, వాళ్ళకి ఏం చెప్తామో మీకు తెలియదు, మేము చెప్పింది చేయండి చెప్పడం కూడా తప్పే అని చెప్తున్నాను. ఆ పిల్లలు నేను ఈ బట్టలు వేసుకుంటాను, లేకపోతే ఈ రకమైనటువంటి ఆహారం తింటాను, లేకపోతే ఈ రకమైన టిఫిన్ తింటానంటే నీకే తెలుసు, మేము చెప్తున్నాం, మేము చెప్పినట్టుగా ఈ బట్టలు వేసుకో, మేము చెప్తున్నట్టుగా ఈ తిండి తినని మనం చెప్తే అది కూడా బాలల హక్కుల్ని హరించినట్టే అనేటువంటి మాట ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు కూడా